హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్. సో పంజాబ్ నుంచి అయితే ఢిల్లీ ఓల్డ్ నిజాముద్దీన్కి అయితే వచ్చేసాము. ఇది స్టేషను. సో ఇక్కడ లగేజ్ అయితే కిందికి దించేస్తున్నాము. సో ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ 7 అండి. రాజధాని ఎక్స్ప్రెస్ దీంట్లోకి వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసాము. సో ట్రైన్ వచ్చేసింది 8 మాది బోగి. సో సెకండ్ ఏసీ. ఇందులోకి ఆల్రెడీ వెళ్ళిపోయినారు పిల్లలు, మమ్మీ. సో నేను బయట తిరుగుతూ ఉన్నాను. సో ఇంకా చాయ్ తాగుతూ బయలుదేరాము ఇద్దరము. సో పెద్ద అమ్మ పోయి కింద కూర్చుంది, చిన్నది పోయి పైన నేను పనుకుంటా అని పోయి పైన సెటిల్ అయిపోయింది. సో ఏసీ అయితే పాత కోచేనండి, ఏమంత ఇదేం లేదు, నార్మల్గానే ఉన్నాయి. సో ఈ విధంగా మనకు కర్టన్స్ అన్ని క్లోజ్ ఉంటాయండి. ఈవెన్ రూమ్ అన్నట్టు కర్టన్ వేసి పెట్టేసినారు, ఆటికాటికి బౌండరీ. సో నిజాముద్దీన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మేము. సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి. పేరు రావట్లేదు, ఏంటి హజరత్ నిజాముద్దీన్. సో మేమైతే ఊరికి స్టార్ట్ అయిపోయాము. సో ఇలా ఉంటాయి, ఎవరి కర్టన్స్ క్లోజ్ చేసి ఉంటారు. సో ఇక్కడ చూస్తున్నారా, ప్రేతాత్మలు అలవాటున్నాయి. మేమైతే లేసినామండి. ఇంకా మమ్మీ వాళ్ళు పోయి బ్రష్ తోడుకుంటామని రెడీ అవుతున్నారు. నేనైతే కాఫీ తీసుకుని ఇంకా కాఫీ తాగడానికి టేస్ట్. సో ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. సో జ్యూస్ ప్యాకెట్ ఇచ్చారు అండ్ బ్రెడ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి చాయ్ కిట్ అనమాట. కాఫీ కావాల్సింటే కాఫీ కూడా మనం అడిగి తీసుకోవచ్చు. సో ఇది చీజ్ అండ్ టమాటో కెచప్. ఇది వచ్చేసి ఎగ్ ఆమ్లెట్. సో వెజ్ కూడా ఉంటుంది, మేము నాన్ వెజ్ ప్రిఫర్ పెట్టుకున్నాము. సో ఫస్ట్ టోస్ట్ మాదిరి చేసుకొని ఇది ఆమ్లెట్ రెడీ చేసుకొని తింటున్నాము టిఫిన్. సో టేస్ట్ అయితే ఓకేగా బాగానే ఉంటాయండి. సో 3 times మనకు ట్రైన్లోనే ఇస్తారు, ఉరకాల్సిన అవసరం లేదు. ప్లాట్ఫామ్ వస్తే కొత్త ఏమన్నా తీసుకుందామని. సో వాళ్ళే మన భర్త వరకు తీసుకొని వచ్చి ఇస్తారు. సో ఇక్కడ చూస్తున్నాను, మా చిన్నది తింటుంది. సో టేస్ట్ అయితే బాగుందండి. సో జ్యూస్ కూడా బాగుంది. ఇక్కడ నేను చెప్తున్నా ఈ టైప్లో ఉంటాయి అది ఇదని. సో వీళ్ళు నవ్వుతున్నారు, తాగేది కూడా నేర్పిమే అని. సో కాఫీ అయితే నేను చాయ్ తీసుకున్నా. సో వేడి నీళ్ళు ఇస్తారు, ఇది మిల్క్ పౌడర్ ఇస్తారు. సో మనమే సొంతంగా చేసుకోవాలి టీ. సో ఇక్కడ పాల పొడి వేసా, షుగర్ వేస్తున్నా. అండ్ టీ బ్యాగ్స్ ఇస్తారు, అది డిప్ చేసుకుంటూ తాగాలి. టేస్ట్ బాగానే ఉంది. సో ఈ విధంగా అయితే మేము రాజధాని స్టార్ట్ అయ్యాము, ఇంటికని బయలుదేరాము. ప్లాట్ఫామ్ మీద ట్రైన్ స్లో మోషన్లో వెళ్తూ ఉంటే సినిమాటిక్ ఫీల్ వస్తూ ఉంటుంది. సో ఇదండి, ఈ విధంగా మేము ఢిల్లీ నుంచి ఆంధ్రాకి అయితే చేరుకుంటున్నాము. సో ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ ఇస్తారండి, సమోసా, కచోడి, ఇంకా మిక్చరు అండ్ బ్రెడ్ కట్లెట్ ఒకటి అండ్ చాయ్ ఇచ్చారు. సో ఇక్కడ మా పెద్ద పాప అదే చెప్తుంది, నేను మాట్లాడతానని. సో ఈవినింగ్ టైం స్నాక్స్ అయితే ఇస్తారు. బయట పోయి స్టేషన్లో మేమేం పర్చేస్ చేయము, ఇందులో ఇచ్చేటివే గుడ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఉంటాయి. సో నైట్ అయితే డిన్నర్ వచ్చేసింది. సో తిన్నాము, ఏమేమి ఇచ్చారో ఒకసారి చూసినాము.
సో ఫుడ్ అయితే బాగానే ఉందండి, నాకైతే పర్ఫెక్ట్గా అనిపించింది. సో వైట్ బెడ్షీట్స్ మీద ఇది అవుతుంది కాబట్టి మనం కొంచెం సో రైస్, సాంబారు, చికెన్ కర్రీ, ఆలూ ఫ్రై, చపాతీ అండ్ కర్డ్ ఇచ్చారు. అండ్ చిన్న బుడ్డిది సాల్ట్ ప్యాకెట్. సో బాగానే అనిపించింది, తిన్నాము. లాస్ట్లో డెజర్ట్కు ఐస్ క్రీమ్ ఇచ్చారు. సో ఈ విధంగా మా జర్నీ అయితే బాగా జాగింది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. ఎవరైనా నా ఛానల్ న్యూ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. డూ ఫాలో మై ఛానల్ ఫర్ న్యూ అప్డేట్స్. సో మీరు ఎక్కడి నుంచి